రాజకీయ నేతలు పదవిలోకొచ్చినప్పుడు అనేక మందొస్తారు. వాళ్ళ పనుల కోసం వస్తుంటారు. వాళ్ళ ఉద్యోగులైతే ప్రమోషన్స్ కోసం వస్తుంటారు. లేదా ఎమ్మెల్యేతో నాకు సంబంధం ఉందంటే తమ ఆఫీసులో తమ జోలికి రాకుండా ఉన్నతాధికారుల నుంచి రక్షణ, అట్లాగే కిందున్నటువంటి సిబ్బంది తాము చెప్పినట్టు వినేందుకోసం కూడా ఆ ర్యాపోలు మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ఆడపిల్లలుంటే, మహిళలు ఉంటే చాలా జాగ్రత్తగుండాలి. మహిళలతో మాట్లాడేటప్పుడు తలుపు తీసి ఓపెన్ చేసి మాట్లాడాలి. మహిళల్ని దగ్గరికి ఎంత అంటే వాళ్ళతో రిలేషన్ అన్నటువంటి ఫీలింగ్ పొరపాటున కూడా రానీయకూడదు. ఆడవాళ్ళు చాలా జాగ్రత్త పడతారు ఆ విషయంలో. మగాళ్ళని ప్రత్యేకించి తలుపేసుకొని లోపల కూర్చోబెట్టి మాట్లాడరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూశాక, అరవశ్రేధ రోదంతం చూశాక ప్రతి ప్రజాప్రతినిధి జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిది రైటా, ఆయనది రైటా, ఎవరిది తప్పు అని నేను జడ్జి చేయట్లేదు. ఎందుకంటే అమ్మాయి వార్త ఇచ్చాం, ఆయన వెర్షన్ ఇచ్చాం. ఎనఫ్. అది పబ్లిక్ తేల్చుకోవాలా, చట్ట ప్రకారం తేల్చాలి. ఇందులో 2 కోణాలు ఎట్లుంటాయో కూడా నేను వీడియో చేశాను. కాబట్టి అది పక్కన పెడితే మీకు ఎలాంటి కామోద్రేకాలు లేకపోతే, నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉండాలనుకుంటే లేడీస్ వచ్చినప్పుడు ఏది వాళ్ళది ఏదన్నా ఇంపార్టెంట్ మాట్లాడాలన్నా లోపల కూర్చోబెట్టుకున్న తలుపు మాత్రం తీసి ఉంచుకోండి. అట్లాగే వాళ్ళతో ప్రైవసీ జీవితం వద్దు. అది కెరీర్ పరంగా దెబ్బతీయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్‌గా ఒక పెళ్ళాం, ఇంకొక భర్త కలిసి కాపురాలు చేస్తా దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న రోజులు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. కాకపోతే రాజకీయ కెరీర్‌లో రేపు ఓటేస్తారా లేదా అన్నటువంటిది ఒక యాస్పెక్ట్. ఇవాళ అది కూడా పెద్దగా లెక్క కనబడట్లేదు. అట్లాంటి వాటిట్లలో ఎంతవరకు ఉంటారంది. కానీ అసలు సిసలైనటువంటి అంశం ఏంటి? కుటుంబ జీవితం నాశనం అయిపోతుంది. కుటుంబంలో మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలు నాశనం అయిపోతుంటాయి. అది జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తలెత్తుకోలేరు. వాళ్ళ ఫీలింగ్ దారుణంగా ఉంటుంది. ఆడపిల్లలైతే మరీ దారుణంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.